పాపము విమోచనమైతానికి మా పార్వతీదేవి ఏమి చెప్పాది? కాశికాపురి పట్టణంలో ఉండబడి కంఠమహేశ్వర స్వామి అతని భార్య సురమాంబదేవి గొప్ప ప్రతివత. వారి ఇంట్లో ఉంటుండి పుట్టడు సురభోషుడు నిన్నటువంటి కళ్ళు బాండవ దగ్గరికి వెళ్ళి ఆ కళ్ళు బాండవలో దిగినట్టయితే మీ చేతికుండబడిన బ్రహ్మత్య పాతకము విడనాడుతాడా అని మా యొక్క పార్వతీదేవి చెప్పాడు. కాబట్టి ఆ యొక్క పార్వతీదేవి చెప్పిన వీటినే పరశు బ్రాహ్మణ రూపంలో వచ్చాను. కానీ ఇక్కడ ఎవరు కనిపించటం లేరే. ఎవరక్కడ? చీర కట్టుకొని గాజులు పెట్టుకొని అతలాడుకున్నాం ఎవరది? నీవెవరు? మీరెవరు? మీరే ఉండరు. ఆహా చమత్కారియే. నువ్వు కూడా చమత్కారి. మాటకు మాటకు సమర్థిస్తున్నావు. మీరు కూడా అదే కదా. ఇంతకు మీ పేరు? మీ పేరేమి? మీ కులము? మీ కులము? మా కులము చతురసాగర పర్యంత్రం గోభామనేత్ర శివం భయాత్ వశిష్ఠ గోత్రోభవ బ్రాహ్మణచారి చర్మణ. బ్రాహ్మణ కులము. అది కూడా బ్రాహ్మణ కులమే కదా. బ్రాహ్మణ కులం. మీరేం బ్రాహ్మణులు? మీరే బ్రాహ్మణులు. మేము దేవ బ్రాహ్మణోత్తములము. మీరు దేవ బ్రాహ్మణులు. అవును. మేము దానికంటే పెద్ద. ఏంటిది? హుసేన్ బ్రాహ్మణులు. హుసేన్ బ్రాహ్మణుల. మీ జాతి ఎట్లా ఉత్పొందింది? మీ జాతి ఎట్లా ఉత్పొందింది? బ్రహ్మదేవుని ముఖంలో జన్మించాము కాబట్టి మేము దేవ బ్రాహ్మణోత్తములము. మీరా? అవును. మాది ఎట్లా ఉత్పొందింది అనుకున్నావు? అటు తుర్కా కులం, ఇటు దూదకుల కులం మధ్యలో శంకర్ జాతి ఇస్తున్నాం మాది. మీది? మామూలుగా చెప్పలేదు. శంకర జాతి ఇత్తనము. శంకర జాతి ఇత్తనాడు. వారు ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఇక్కడనా? కూర్చున్నాడు. ఇంతకు నన్ను గుర్తుపట్టలేదా? ఇంతకు మీరెవరు? మేము ఆచార్యులము. మీ ఆచారం నిష్టమాలు ఎట్లుంటాయి? మేము రోజుకు 3 స్నానాలు చేస్తాము, యజ్ఞోపవితాలు ధరిస్తాము, విభూతి ధరిస్తాము. మీ ఆచారాలు ఎలా ఉన్నాయి? మీరు తక్కువే. మేము అంతకంటే ఎక్కువ సార్లు స్నానం చేస్తాము. రోజుకు 2 సార్లనా? అంతకంటే ఎక్కువ. దానికంటే ఎక్కువ. దానికంటే ఎక్కువ. దానికంటే ఎక్కువ. దానికంటే ఎక్కువ. దానికంటే ఎక్కువ. దానికంటే ఎక్కువ. మేము సంవత్సరానికి ఒకటేసారి స్నానం చేస్తాం. దొడ్డి మూత ముట్టి అసలే గడము. అవసరమైతే అది రాలిపోవాలి అంతే. ఈ దుర్వాసన నీ దగ్గరనే వస్తుందా? నా దగ్గర నుంచి కాదు, అక్కడి నుంచి. కాదే, మిమ్మల్ని ఎక్కడ చూసినట్టు అనిపిస్తుంది. ఒకసారి ఇటు తిరుగు. మంచిగా చూడరా, చక్కగా చూడరా. బ్రాహ్మణోత్తముల మమ్మల్ని ఎక్కడ చూడవు నువ్వు. చక్కగా చూసాను. ఒకసారి ఇటు తిరుగు. మీ ముఖము ఎక్కడో కనిపించేది నాకు. మీ పేరు? ఒకసారి తిరగండి. మీ పేరు? కాదే, నువ్వు అనే శంకరన్న. శంకరన్న పదాన్ని మాట్లాడకూడదురా. సురమాంబదేవి మా కోడలు గారు గుర్తుపడతాది. పరశు బ్రాహ్మణ రూపంలో వచ్చిన కాబట్టి గుర్తు. శంకరన్న అనకూడదు, శంకరమాచార్యులు అనాలి. మరి అంత పొడుగు నాకు రాదు కదా. అన్నారు ఒకసారి అను. అట్లా కాదు కానీ శంకరమాచార్యులు. అంత పొడుగు నాకు రాదు కానీ నేను శంకరన్న అంట. అంటావు. నువ్వు ఆచార్య అనాలి. ఓహో, నువ్వు శంకరన్న అంటే నేనేమనాలి? ఆచార్య అనాలి. ఆచార్య అనాలి. అక్కడ పోయినాక మళ్ళీ కంబర్త అవుతుంది. అట్లయితే గుర్తుపట్టదు శ్రమమ్మ. గుర్తుపట్టదు కానీ కంబర్త అవుతుంది. అక్కడ పోసేసరికి కంబర్త అవుతుంది అని ఇక్కడ ఒకసారి మనం అనుకుందాం. అనుకుంటే ఆడు పోయినాక చక్కగా పలుకుతాం. అర్థమైందా?